హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్కి సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సైకాలజీలో వైయక్తిక మరియు సామూహిక అభ్యసనము, మార్గదర్శకత్వం, మంత్రణం ఈ టాపిక్లోని 50+ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ టెట్లో అయితే మార్గదర్శకత్వం రకాలకు సంబంధించి చాలా సెషన్స్లో రావడం జరిగింది బిట్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మార్గదర్శకత్వం అనే భావన ముందుగా ఎక్కడ ప్రారంభమయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా. నెక్స్ట్ వన్, మొదటి మార్గదర్శకత్వ కార్యక్రమాలు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ప్రారంభమయ్యాయి. ఆన్సర్ ఆప్షన్ 4 వైద్య నిర్ణయాలు. నెక్స్ట్ వన్, యువతీ యువకులు తమతో తాము ఇతరులతో పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి ఇతరులు అందించే సహాయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సర్దుబాటు సక్రమంగా చేసుకోవడానికి దోహదం చేసే చర్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వం అనేది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యక్తులతో కానీ పరిస్థితులతో కానీ సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్, వ్యక్తిని ఆత్మ నిర్దేశకునిగా తయారు చేసేది? ఆన్సర్ ఆప్షన్ 2 మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, మార్గదర్శకత్వం ప్రాముఖ్యాన్ని సంతరించుకోవడానికి ప్రధాన కారణమైన తత్వవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డ్యూయి. నెక్స్ట్ వన్, మార్గదర్శకత్వానికి మూల పురుషుడు ఎవరు? మార్గదర్శకత్వానికి మూల పురుషుడు ఆప్షన్ 1 ఫ్రాంక్ పార్సన్. నెక్స్ట్ వన్, వ్యక్తులు వారిని వారి పరిసరాలను అవగాహన చేసుకొని సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఢిల్లీ మార్గదర్శకత్వాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఢిల్లీకి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ వారు మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి వ్యక్తులకు అందించే సహాయం అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జోన్స్ అండ్ రూత్ స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగత విద్య అని అభిప్రాయపడిన వారు ఎవరు? మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగత విద్య అని అభిప్రాయపడినది ఆప్షన్ 4 కిస్టాన్. నెక్స్ట్ వన్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గతిశీల సంబంధమే మంత్రణం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గిల్బర్ట్ రెన్. నెక్స్ట్ వన్, వ్యక్తి ప్రవర్తనలో అనుగుణ్యతను పెంపొందించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, పాఠశాల పాఠ్య ప్రణాళిక కోర్సులు పాఠశాల జీవితానికి సంబంధించిన అంశాలను ఎన్నుకోవడానికి సర్దుబాటు అవ్వడానికి విద్యార్థులకు అందించే సహాయమే విద్యా విషయక మార్గదర్శకత్వం అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జోన్స్. నెక్స్ట్ వన్, సామూహిక అభ్యసనం వల్ల ప్రయోజనం కానిది? సామూహిక అభ్యసనం వల్ల ప్రయోజనం కానిది ఆప్షన్ 2 సమూహ గతిశీలత ప్రభావం సమూహంపై ఉండదు అనేది సామూహిక అభ్యసనం యొక్క ప్రయోజనం కాదు. ఈ సామూహిక అభ్యసనం అనేది వ్యక్తికి సవాళ్లను విసిరి అధిగమించేలా చేస్తుంది, విద్యార్థుల అభ్యసన ప్రమాణాలని పెంచుతుంది, భారాన్ని తగ్గిస్తుంది.
నెక్స్ట్ వన్, అసమ సమూహాల తరగతి గదుల అభ్యసన నిర్వహణలో ఉపయోగించదగని పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అసమ సమూహాలు ఉన్నటువంటి తరగతిలో ఉపయోగించదగని పద్ధతులు కృత్యాధార, ప్రాజెక్టు, అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, పాఠశాలలోని ఉపాధ్యాయులు ఇతరులతో ఏర్పడే సర్దుబాటు సమస్యలను పరిష్కరించుటలో సహాయపడే మార్గదర్శకత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా విషయక మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, వ్యక్తి యొక్క అభిరుచులు, సామర్థ్యాలు పరీక్షల ద్వారా తెలుసుకొని అతనికి తెలియచేయడం ఏ మార్గదర్శకత్వం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, వ్యక్తి మెరుగ్గా సర్దుబాటు అవ్వడానికి, చేయడానికి చెందిన అన్ని రంగాలలో వైఖరులను, ప్రవర్తనను అభివృద్ధి చేయడానికి అందించే సహాయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సంఘర్షణలు, ఒత్తిడి నిర్వహణలో సహాయం చేసేది. వ్యక్తిగత సంఘర్షణలు, ఒత్తిడి నిర్వహణలో సహాయం చేసేటువంటి మార్గదర్శకత్వము ఆప్షన్ 4 వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, సమస్యకు పరిష్కారాన్ని సూచించు వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కౌన్సిలర్. నెక్స్ట్ వన్, సమస్యతో బాధపడుతున్న వ్యక్తి. సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని కౌన్సిలి అంటాం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కౌన్సిలి సొంత నిర్ణయాలు తీసుకోలేడు అని కౌన్సిలర్ భావించినప్పుడు చేపట్టవలసిన మంత్రణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నిర్దేశక మంత్రణం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సమస్య కేంద్రీకృత మంత్రణం ఏది? ఇందులో సమస్య కేంద్రీకృత మంత్రణము ఆప్షన్ 3 అనిర్దేశక మంత్రణం. నెక్స్ట్ వన్, నిర్దేశక మంత్రణంను ప్రతిపాదించినది ఎవరు? నిర్దేశక మంత్రణాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 3 విలియమ్సన్. నెక్స్ట్ వన్, కౌన్సిల్ స్వీయ నిర్ణయాలు తీసుకోగలడు అని కౌన్సిలర్ భావించినప్పుడు చేపట్టవలసిన మంత్రణం ఏది? కౌన్సిల్ స్వయంగా నిర్ణయాలు తీసుకోగలడు అని కౌన్సిలర్ భావించినప్పుడు చేపట్టవలసినటువంటి మంత్రణం ఆప్షన్ 1 అనిర్దేశక మంత్రణం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సహాయార్థ కేంద్రీకృత మంత్రణం ఏది? సహాయార్థ కేంద్రీకృత మంత్రణము ఆప్షన్ 1 అనిర్దేశక మంత్రణం. నెక్స్ట్ వన్, అనిర్దేశక మంత్రణాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ వన్, ఉపయోగకరమైన అంశాలను సేకరించి జరిపే మంత్రణం ఏది? ఉపయోగకరమైన అంశాలు సేకరించి జరిపేటువంటి మంత్రణం ఆప్షన్ 1 మిశ్రమ మంత్రణం. నెక్స్ట్ వన్, విన్నెక్టా పథకాన్ని కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వాష్బర్న్. నెక్స్ట్ వన్, విన్నెట్కా ప్రణాళికను రూపొందించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1919. నెక్స్ట్ వన్, డాల్టన్ ప్రణాళికను రూపొందించిన వారు? డాల్టన్ ప్రణాళికను రూపొందించినది ఆప్షన్ 4 ఫోర్క్హాస్ట్. నెక్స్ట్ వన్, మోరిసన్ ప్రణాళికలోని దశలు ఎన్ని? మోరిసన్ ప్రణాళికలో దశలు 5. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాన్ గ్రేడెడ్ స్కూల్ ప్రణాళికను రూపొందించిన వారు? నాన్ గ్రేడెడ్ స్కూల్ ప్రణాళికను రూపొందించినది గుడ్లాండ్ అండ్ అండర్సన్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సామూహిక అభ్యసనాన్ని ప్రోత్సహించే బోధనా పద్ధతులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కృత్యాధార పద్ధతి, చర్చా పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ వన్, మార్గదర్శకత్వం అనేది యువతీ యువకులు తమతో తాము ఇతరులతో పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 స్కిన్నర్.
నెక్స్ట్ వన్, సామాజికంగా అత్యంత అభిలషణీయమైన పరిస్థితులలో వ్యక్తి తన వికాసానికి సంబంధించి తనకు తాను సహాయపడటానికి, వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వినియోగించుకోవడానికి తగిన ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయడానికి అందించే సహాయ ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, లక్ష్యం ఎంపికలో, వాటిని చేరుకోవడంలో, ఎదురైన సమస్యలను పరిష్కరించుకొనుటలో, సరైన నిర్ణయాలు తీసుకొనుటలో, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడంలో తనకు తాను సహాయపడటానికి ఇతరులు అందించే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, మార్గదర్శకత్వం అనేది వ్యక్తి సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మార్గదర్శకత్వం అనేది ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మార్గదర్శకత్వం వల్ల వ్యక్తి సామర్థ్యాల వినియోగం జరుగుతుంది, వ్యక్తి సమస్యల పరిష్కారము, వ్యక్తి భవిష్యత్తు ప్రణాళికకు తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఢిల్లీ వారి వర్గీకరణలో లేని మార్గదర్శకత్వం ఏది? వీరు మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా చెప్పారు. అందులో లేని మార్గదర్శకత్వం ఆప్షన్ 1, సామూహిక మార్గదర్శకత్వం. వీరు చెప్పినటువంటి మార్గదర్శకత్వాలు వ్యక్తిగత, విద్యా సంబంధ, ఔద్యోగిక మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, విద్యార్థులకు విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే ప్రక్రియ ఏది? విద్యార్థులకు విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడేటువంటి ప్రక్రియ ఆప్షన్ 3, విద్యా సంబంధ మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, వ్యక్తి తగిన ఉద్యోగాన్ని ఎన్నుకొని దానిలో చేరి సఫలతను సాధించడంలో ఉపయోగపడే మార్గదర్శకత్వం ఏది? ఉద్యోగం అన్నారు కాబట్టి ఇది ఆప్షన్ 2, ఔద్యోగిక మార్గదర్శకత్వం అవుతుంది. నెక్స్ట్ వన్, వ్యక్తులకు వారి స్వంత లేదా వ్యక్తిగత సమస్యలకు సంబంధించి ఇచ్చే మార్గదర్శకత్వం ఏది? వ్యక్తిగత సమస్యలు కాబట్టి ఆప్షన్ 1, వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రకుడు మంత్రణార్థిలో తీసుకువచ్చే మానసిక అభివృద్ధినే మంత్రణమని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, రూత్ స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అనుభవాన్ని పంచడం, సమాచారాన్ని అందించడం, సూచనలు ఇవ్వడం. నెక్స్ట్ వన్, పాఠశాల పాఠ్య ప్రణాళిక, కోర్సులు పాఠశాల జీవితానికి సంబంధించిన అంశాలను ఎన్నుకోవడానికి, సర్దుబాటు అవడానికి విద్యార్థులకు అందించే సహాయమే విద్యా విషయక మార్గదర్శకత్వం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, జోన్స్. నెక్స్ట్ వన్, వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే మార్గదర్శకత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, సమస్యతో సతమతమవుతూ సర్దుబాటు చేసుకోలేకపోతున్న వ్యక్తికి ఆ రంగంలో తగు శిక్షణ పొంది ఇతరుల సమస్య పరిష్కారానికి దోహదం చేయగల వ్యక్తికి మధ్య జరిపే పరస్పర చర్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, మంత్రణం. నెక్స్ట్ వన్, వివిధ వ్యక్తిగత సమస్యలు, సంఘర్షణలు, ఒత్తిడి, వ్యాకులత కారణంగా మానసికంగా బాధపడుతున్న వ్యక్తులకు దారి చూపించే చికిత్సా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, మంత్రణం. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార నిమిత్తమై వ్యక్తి మరొక వ్యక్తితో ఏర్పరచుకున్న ముఖాముఖి పరస్పర సంబంధమే మంత్రణం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, జోన్స్. నెక్స్ట్ వన్, మంత్రణం అనేది ఒక క్లయింట్ తన అవసరాలకు సంబంధించి సంతృప్తికరమైన తీర్మానాలు చేసుకోవడానికి
అవసరమైన ప్రవర్తన మార్పును చేసుకునేటట్లు కౌన్సిలర్ క్లయింట్ మధ్య ఒక ప్రైవేటు సెట్టింగ్లో జరిగే ప్రతిచర్యతో కూడుకున్న ప్రక్రియ అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పెపిన్స్కీ. నెక్స్ట్ వన్, ఈ రకమైన మంత్రణంలో కౌన్సిలీ పూర్తిగా కౌన్సిలర్పై ఆధారపడి తన సమస్యను పరిష్కరించుకుంటాడు. కౌన్సిలీ పూర్తిగా కౌన్సిలర్పై ఆధారపడితే అది నిర్దేశక మంత్రణం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ రకమైన మంత్రణంలో కౌన్సిలర్ కౌన్సిలీకి ఒక సౌకర్యకర్తగా ఒక సహాయకారిగా ఉంటాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అనిర్దేశక మంత్రణం. నెక్స్ట్ వన్, మంత్రణం అనేది ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. మంత్రణం అనేది ఆచరణాత్మక పద్ధతి, చికిత్సాత్మక పద్ధతి. నెక్స్ట్ వన్, మంత్రణం ద్వారా కౌన్సిలీ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మంత్రణం ద్వారా కౌన్సిలీ తన గుణాన్ని మెరుగుపరుచుకుంటాడు, సమస్యను పరిష్కరించుకోగలడు, ప్రవర్తన కూడా మెరుగుపరుచుకోగలడు. నెక్స్ట్ వన్, మంత్రణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? మంత్రణం యొక్క ప్రధాన ఉద్దేశము ఆప్షన్ 4 సమస్యకు పరిష్కారం చూపడం. నెక్స్ట్ వన్, డాల్టన్ ప్రణాళిక ఈ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సహసంబంధం, స్వేచ్ఛ, కృత్యం. నెక్స్ట్ వన్, ఈ ప్రణాళికలో ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రయోగశాల ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 డాల్టన్ ప్రణాళిక. నెక్స్ట్ వన్, అభ్యసనకు కాలనిర్ణయ పట్టికతో సంబంధం లేని ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 డాల్టన్ ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఈ ప్రణాళికలో పరీక్ష అనేది ఉండదు. ఆన్సర్ ఆప్షన్ 1 నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతి. నెక్స్ట్ వన్, అనుభవాల బదలాయింపు ద్వారా వ్యక్తిగతంగా సృష్టించుకోవటాన్ని వైయక్తిక అభ్యసనం అంటారు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 డిక్సన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వైయక్తిక అభ్యసనాన్ని ప్రోత్సహించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పరిశీలన ఆధారిత అభ్యసనం, సమస్య పరిష్కార అభ్యసనం, అన్వేషణ ఆధారిత అభ్యసనం. నెక్స్ట్ వన్, ఈ ప్రణాళికలో విద్యార్థి వివిధ అభ్యసన వేగాలలో విషయమును వ్యక్తిగతంగా అభ్యసించడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విన్నెట్కా ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఈ ప్రణాళికలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక తరగతి గది ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 డాల్టన్ ప్రణాళిక. నెక్స్ట్ వన్, విలియం బర్ట్ రూపొందించిన ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గారీ ప్రణాళిక. నెక్స్ట్ వన్, మోరిసన్ ప్రణాళికను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మోరిసన్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.